ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి అడ్వకేట్, పబ్లిక్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. సో నిన్న గురువారం రోజు చూసుకుంటే అంటే ఎంత విమాన సాంకేతిక సమస్యలు ఎలా ఉన్నాయి అనేది నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఉషా, నమస్తే. నమస్తే రాధా. నిన్న జరిగింది అంటే మనకు కరెక్ట్ జూన్ 12వ తేదీ ఆల్రెడీ ఒక ఎయిర్ ఇండియాది మనం చూసాము. అహ్మదాబాద్ ఘటన తర్వాత జూన్ 12 అది జరిగితే మళ్ళీ 19వ తేదీ నిన్న చూస్తే అంటే సాంకేతిక సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే ఒకదాని మీద ఒకటి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. అంటే జనాలు అసలు ఎవరైనా ఎందుకు ఎక్కుతారు ఫ్లైట్స్కి? తొందరగా వాళ్ళు రీచ్ అవ్వాలి, వాళ్ళ పనులు తొందరగా అవ్వాలి, గాలిలో పోతే త్వరగా రీచ్ అవుతాం అనుకున్న దాంట్లో ఎక్కితే వీళ్ళందరూ కలిసి అమాయకులైన ప్రజల ప్రాణాలు గాల్లోనే కలిపేసేటట్లు ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందంటే అంత నెగ్లిజెన్స్ ఏంటి? నిన్న జరిగినది ఒక్కసారి స్టార్ట్ చేసి ఈ నెగ్లిజెన్స్కి కారణం చెప్పు. నిన్న రీసెంట్గా ఒకటి కాదు రెండు, మూడోది కూడా బయటకు వస్తుంది. ఢిల్లీ టు గౌహతి ఫ్లైట్లో ఎక్స్ సీఎం ఉన్నారు. అండ్ సరే, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ నేను గమనించింది ఏంటంటే లాస్ట్ కోవిడ్ ముందు ఒక 5 years అండ్ కోవిడ్ తర్వాత 5 years, ఈ 10 years మనం బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే ట్రావెలింగ్ అనేది మొన్న లాస్ట్ ఇయర్ యూఎస్ వెళ్ళొస్తే అసలు దుబాయ్ ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లా ఉంది జస్ట్ లాస్ట్ ఇయర్. అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్స్ కంపారిటివ్లీ ఇదివరకు చూసుకుంటే చాలా విరివిగా పెరిగింది. సో దీనివల్ల అడ్వాన్స్మెంట్ పెరిగింది, బిజినెస్ పెరిగింది, చాలామందికి అవకాశాలు వచ్చాయి. అండ్ మన రామ్ చరణ్ గారు కూడా ఫ్లైట్స్ కూడా కొని ఆ బిజినెస్ని కన్సిడర్ చేసి అంత ఎత్తుకి ఫ్లైట్స్ అనేవి లేకపోతే ఎయిర్ సిస్టమ్ అనేది, ఎయిర్ ట్రావెల్ అనేది జనాల్లో కూడా చాలా క్యాజువల్ అయిపోయింది. ఇదివరకు మనం రైల్వే స్టేషన్లో అంతమంది జనాలు చూసేవాళ్ళం, లేకపోతే బస్ స్టాండ్ల్లో చూసేవాళ్ళం, మనం కూడా ట్రావెల్ చేసేవాళ్ళం. సో ద కాస్ట్ ఎప్పుడైతే ఈక్వల్ టు ట్రైన్ ట్రావెల్కి టికెట్ ప్రైస్ పడిపోయిందో, నేను ఎందుకు స్టొప్పడిగా మాట్లాడుతున్నానని నీకు అనిపించవచ్చు, కానీ కాస్టింగ్ ఎప్పుడైతే నేనైనా ఒక మిడిల్ క్లాస్గా మనం ఏం చూస్తాం, అంతే కదా, ఏదైతే మనకు కాస్ట్ తక్కువ అనిపిస్తుంది ప్రైస్ అంతే. ఎవరైతే డీల్స్ ఇస్తున్నారో, ఎవరైతే పర్లేదులే మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉండదు, కొంచెం అటు ఇటుగా కాస్త ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సరే, కంఫర్టబుల్ లేకపోయినా సరే మనం అడ్జస్ట్ అయిపోతాం. 10,000 పెట్టి కొనుక్కునే బదులు 2,500 వచ్చినప్పుడు డిస్కౌంట్లోనో ఏదో స్క్రాచ్ కార్డ్స్లోనో. సో అందరు ఇలా ఉంటారని ఆలోచించను. బట్ వీఆర్ ఇన్ ఎకానమీ. ఇండియా ఈజ్ నాట్ ఎ సూపర్ అడ్వాన్స్డ్ కంట్రీ. మన ఎకానమీలో మనం డబ్బులు ఉన్నా సరే మనం ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నీకు అంత తక్కువ టికెట్ ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు ఆలోచించు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను చాలా వింటున్నాను లాస్ట్ 10 days నుంచి కూడా, ఆల్మోస్ట్ 1 week 10 days నుంచి. బట్ వై ద క్వాలిటీ ఈస్ గెటింగ్ లెస్ ఇస్ బికాస్ ద ప్రైజింగ్ ఈస్ గెటింగ్ చీపర్, కాంపిటీషన్ ఈస్ గెటింగ్ హయ్యర్. ఎందుకని ఎయిర్ ఇండియా, ఇండికోలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఎయిర్ ఇండియా నిన్న జరిగిన ప్రాబ్లం గురించి. నిన్న ఇట్ వాజ్ వెరీ మచ్ అసలు బేసిక్ కామన్ సెన్స్. మనం బయటకు వెళ్ళేటప్పుడు బండిలో డీజిల్ ఉందా లేదా, కారు రిజర్వ్లో పడింది అంటే మనం ఎక్కడైనా దగ్గరున్న ఫ్యూయల్ స్టేషన్లో ఆగి కొట్టించుకోవడం అనేది వెరీ కామన్ థింగ్. చాలా బేసిక్ థింగ్. ఫ్యూయల్ లేదు అందులో, ఎయిర్ ట్రిబ్యునల్ ఫ్యూయల్ లేదు. అండ్ ఇమీడియట్గా ఫ్లైట్ మనం ఏదైనా బండి ఆ పక్క కాపీ ఎక్కడుంటే మనం గ్యాస్ స్టేషన్లో కొట్టించుకోవడానికి, దట్స్ అన్ ఎయిర్ బస్. సో ఈ కాంట్ గెట్ ఇట్ డౌన్. సో 39 minutes గాల్లోనే చక్కర్లు కొట్టి 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 అప్పుడు ల్యాండ్ అయ్యారు. అండ్ ఫ్యూయల్ అయిపోవడం అనేది ఎంత సింపుల్ థింగ్. ఎంత కేర్లెస్ అనేది కనిపిస్తూ ఉంది. కేర్లెస్ కాదు రాధా, నేను అదే చెప్తున్నా. అందరు ఇదే మాట్లాడుతున్నారు. యు నో, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ. ఇట్స్ నాట్ అబౌట్ కేర్లెస్నెస్, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్లైట్ అటెండెన్స్, ఫ్లైట్ మెయింటెనెన్స్ పీపుల్. వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వక, ఐ పర్సనలీ నో. ఇవన్నీ వదిలేద్దాం, అవన్నీ కాదు అంటే ఇవన్నీ ఇవ్వకపోతే ఇంత నేను అలా అనట్లేదు రాధా. వీ హ్యావ్ టు బిహేవ్ లైక్ రెగ్యులర్ హ్యూమన్స్. మనం ఒక ఫ్యూయల్ చెక్ చేసేవాడికి మహా అయితే ఒక 20,000, 30, ఐ డోంట్ నో ద బేసిక్ సాలరీ ₹1,00,000 ఉంటుంది.
అండ్ దే వర్ లాట్ ఆఫ్ మనం రీసెంట్గా ఏముంది ఇప్పుడు విజయమాల్య ఆ కింగ్ ఫిషర్ ఫ్లైట్ ఎంతమంది సీనియర్ పీపుల్ సఫర్ అయ్యారు జీతాలు ఇవ్వక, ఫ్లైట్స్ షట్ డౌన్ చేసి. బయటకు రాని నిజాలు ఇవన్నీ. మనం ఆ మాత్రం తెలీదా, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా, ఎంతమంది జనాల ప్రాణాన్ని ఇదిగా పెట్టి మీరు ఇది చేస్తున్నారు అని చెప్పి. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే టెక్నికల్ లోపాలు ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ బేసిక్ క్రాస్ చెకింగ్ అంటారు. టెక్నికల్ లోపాలు అనేది ఫ్లైట్ ఎగిరే ముందు తెలుసుకునే అంత దుర్గతిలో ఉండరు. ఫ్లైట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్. ఎందుకంటే కార్ ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలో మనం టైర్ మార్చుకోవడానికి ఉంటుంది, బైక్ వస్తే ఉంటుంది, లేకపోతే ట్రైన్ కానీ ఏదైనా సరే ఆల్ దిస్ థింగ్స్ ఆ రైల్ వాళ్ళకొక డెడికేటెడ్ లైన్ ఉంటుంది, ఆగిపోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్లైట్ దే వర్ లాట్ ఆఫ్ స్క్రూటినీ దట్ హ్యాపెన్స్. ఫ్లైట్ టేక్ ఆఫ్ కన్నా ముందు ఒకవేళ ఇబ్బంది ఉంటే దాన్ని ఆపేస్తారు. ఆ ఫ్లైట్ 2 నెలలో ఆపేసి దాని మొత్తం సిస్టమ్ చెక్ చేసింది. సో దట్ ఈస్ యాంపుల్ టైం మనం సర్వీస్ కానీ బేసిక్ క్రాస్ చెకింగ్ కానీ చేసుకోవడానికి. అన్ని అయిన తర్వాత అసలు ఆ ఫ్లైట్ బుకింగ్స్ ఆన్ చేస్తారు. ఇప్పుడు మన మాజీ సీఎం ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ ఆయన అసలు అది ఎంత బేసిక్ మిస్టేక్ అంటే అసలు ఫ్యూయల్ అనేది క్రాస్ చెక్ చేసుకో. నాకు ఇంకొకటి అనిపిస్తుంది అంటే ఓకే మనం అందరం మాత్రం తెలీదా, తెలిసి కూడా ఎందుకు వస్తున్నాయి మనం అది కదా ఆలోచించాలి. ఈ క్రాస్ చెకింగ్ లో లేటెస్ట్ గా మనకి నిన్నటి నుంచి అంటే రీసెంట్ న్యూస్ లో ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్, ఛత్తీస్గఢ్ లో మొదలయ్యి ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ లో మన మాజీ సీఎం గారు ఉన్నారు. అండ్ చెన్నై వెళ్ళాలి గౌహతి నుంచి, అది చెన్నై వెళ్ళలేక గాలిలో తిరిగి మధ్యలో బెంగళూరులో దించి మళ్ళీ దాన్ని ఫ్యూయల్ అన్ని క్రాస్ చెక్ చేసి సో దాన్ని ఆపేశారు. అండ్ హాంకాంగ్ నుంచి రావాల్సిన ఫ్లైట్ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి దీస్ ఆర్ 3 మేజర్ థింగ్స్ ఇన్ లైక్ 24 hours to 48 hours లో జరిగిన మనకి ఉదంతాలు చూసుకుంటే. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎంఫసిస్ చేయాల్సింది, ఒక ఎమిరేట్స్ కానీ నేను యుఎస్ వెళ్ళేటప్పుడు KLM అని ఉండేది. సో ఆల్ ద నేను పేర్లు ఎందుకు వాళ్ళకి అనవసరంగా మనం బ్రాండింగ్ చేయడం. సో మేజర్ టికెట్ ప్రైస్ ఉన్న ఏ ఫ్లైట్స్కి ప్రాబ్లం లేదు రాదా, మనం ఇది గమనించి మాట్లాడుకోవాలి. మోస్ట్లీ ఇండిగో, ఎయిర్ ఇండియా. సో ఎప్పుడైతే టికెట్ ప్రైస్ తగ్గిందో ఆ టికెట్ ప్రైస్కి తగ్గట్టు వాళ్ళ క్వాలిటీ కానీ వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ సిస్టమ్ కానీ ఉంటుంది. అండ్ ఇంకొకటి అంటే ఇది జస్ట్ నా అవగాహన పరిధిలో నేను అనాలిసిస్ మాత్రమే, ఇలానే అయి ఉండొచ్చు అని కాదు. ఎవరైతే అందులో వర్కింగ్ స్టాఫ్ ఉన్నారో వన్ పాసిబిలిటీ ఏంటంటే ఒకటి వాళ్ళు గ్రడ్జ్ చూపించుకోవడానికి, ఇంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. అసలు ఫ్యూయల్ లేకుండా వెళ్ళడం అనే ఒక ఎంత అసలు అది కావాలని చేసిన ఒక ఉదంతం. ఎందుకంటే ఏ క్లియరెన్స్ అన్ని క్లియర్ చేసుకుంటాడు పైలట్ అనేవాడు. అసలు ఫ్యూయల్ ఉందా లేదా అయ్యే ముందు మీరు అన్ని చెక్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి చేసేటప్పుడు ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? అది కాదమ్మా, నువ్వు పైలట్ అనేవాడు ట్యాంక్ ఫుల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. మనం ఇంటి నుంచి ఆఫీస్కి రానీకే మన కార్లో కానీ బండిలో కానీ పెట్రోల్ ఉందా లేదా అనేది మనం చూసుకున్నప్పుడు, మీరు ఒక అంతమంది బాధ్యత మీ చేతిలో, ప్రాణాలు మీ చేతిలో ఉన్నప్పుడు ఆ మాత్రం చూసుకోకపోవడం ఏంటి? చేసుకుంటారు కదా, చేసుకోలేదు. సో ఈజ్ దిస్ అన్ ఇంటెన్షనల్ గా అదేదన్నా చేశారా అంటే ఇట్స్ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంతే. లేదా అక్కడున్న ఎంప్లాయీస్ ఇదే దొరికింది కదా అని చెప్పి, ఎందుకంటే మోస్ట్లీ వెన్ యూ సీ బోత్ ఆఫ్ ద ఫ్లైట్స్ ఆర్ ఇండిగో. అవును, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న 2 ఫ్లైట్స్ ఇండిగోనే. అండ్ ఎయిర్ ఇండియా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా చేస్తే కొంచెం మనల్ని జాగ్రత్తగా చూసుకొని మనకు కూడా కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చో, శాలరీస్ ఏదైనా ఇబ్బంది ఉందో, లేకపోతే అందులో ఉండి పనిచేసే వాళ్ళు ఇది ఏదైనా ఒక నాన్ సెన్స్ క్రియేట్ చేయడానికో కూడా, ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ మిస్టేక్. నాకు ఇందులో పెద్దగా సరే టెక్నికల్ ఇష్యూస్ ఇంకా అంటే దెన్ వీ కెన్ కన్సిడర్ ఏమో లోపల ఏమున్నాయో వెళ్ళిన తర్వాత మనకు తెలియలేదు అనుకోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. సో దట్స్ అన్ ఇంటెన్షనల్ గా ఏమన్నా ఉందా. అండ్ ఇంకొకటి, ఎయిర్ టికెట్ తక్కువైనప్పుడు క్వాలిటీ తక్కువ వద్దు రాదా. మనం వాళ్ళని బ్లేమ్ చేసే ముందు, మనం ఆ ఫ్లైట్స్లో వెళ్లే ముందు వీ ఆల్సో నీడ్ టు కన్సిడర్ మన ప్రాణం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, ఎప్పుడైనా ఒక ప్రైస్ తక్కువ ఇండియాలో క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ సో మచ్. అందుకే కదా పిండి కొద్ది రొట్టె నేను అంటున్నాను కాదు. ఇప్పుడు నేను మాట్లాడవచ్చు, బ్లేమ్ చేసి వాళ్ళు అలా ఎలా చేస్తారు అందరిలాగా మనం గొంతు చించుకొని అరవడం వల్ల వచ్చేదేం లేదు. మేక్ కాన్షియస్ చాయిసెస్.
పిండి కొద్దీ రొట్టి నువ్వు చెప్పినప్పుడు నువ్వు 2000 టికెట్ 2000 టికెట్ సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేయి. అట్లా అన్నప్పుడు మరి ఎక్సీఎం కూడా ఎక్కారు కదా ఉషా అంటే ఇప్పటి వరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు మనం గమనించుకుంటే. ద హిస్టరీ ఆఫ్ ఫ్లైట్స్ ఇండియాలో ఒక లాస్ట్ 5 years నుంచి అట్లీస్ట్ కోవిడ్ తర్వాత నుంచి చూసుకుంటే మనం నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను. ఊరికే సూరత్, ఢిల్లీ, బాంబే, మధురై, చెన్నై. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బట్ క్వాలిటీలో ట్రబులెన్స్ ఉంటుంది. నువ్వు ల్యాండ్ ఆఫ్ అంటే వెళ్ళేటప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కానీ నీకు బోర్డింగ్ కానీ ఒక్కొక్కసారి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. నాకు ఆ డబ్బులు కూడా రిటర్న్ అవ్వలేదు. అండ్ లేట్ అసలు మనం 9 కంటే వాడు 11కో 12కో మనం ఇండియన్లో మనం ఇవన్నీ ఎవరు మాట్లాడలేదు ఇన్ని రోజులు. ఫ్లైట్స్లో ఎంత డిలే ఉంటుంది, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అసలు ఫుడ్ కూడా ఒక్కొక్కసారి ఏదో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాలి. వీఆర్ ఓకే విత్ దాట్ వెన్ యూఆర్ ఓకే విత్ దాట్. బట్ ప్రాణం పోయే అంత స్థితి, టెక్నికల్ ఇష్యూస్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా, బేసిక్ రెస్పాన్సిబిలిటీ మీ స్టాఫ్ని మీరు ట్రైన్ చేయకుండా, ఇన్క్యాపబుల్ స్టాఫ్, ఇన్ఎబిలిటీ ఉన్న స్టాఫ్, ఏదో పేరుకి మాత్రం నామమాత్రం చెకింగ్ పాయింట్లు పెట్టుకొని జనాల ప్రాణాలతో చెడుగుడాడే హక్కు ఎవరు ఇవ్వలేదు. ఇది 1, 2 సరే ఎయిర్ ఇండియా అంటే గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ది కాబట్టి సరే మనం అది చాలా సంవత్సరాల నుంచి ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు. అండ్ ఆ ఫ్లైట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సరే టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా మనం దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తోసుకున్నాము, అది అయిపోయింది. బట్ ఇండిగో ఇస్ అ ప్రైవేటీకరణలో కూడా మనం కొంచెం గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చి కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే నిద్ర లేచి మనకి లాస్ ఉన్నాయి తెలుసా, ఏవియేషన్ లాస్ ఉన్నాయి. నోబడీ నోస్. నాల్సర్లో ఒక డిప్లొమా ఉంది ఏవియేషన్కి తెలుసా. There is an exclusive law where you can file cases against aeroplanes. Okay. ఇది ఏ అడ్వకేట్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ద ఎయిర్లైన్స్. సో దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని జనాలు కేసులు వేయటం మొదలు పెడితే మొత్తం మూసేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందుకే ప్రజల్లో ఒక అవేర్నెస్ ఉండాలి, అవగాహన అనేది ఉండాలి. ఇప్పుడు అంటున్న కేసెస్ నిజంగా చాలా మందికి తెలీదు. ఇంకొకటి నిజంగా ఎవరి ప్రాణాలు తీసేంత హక్కు కానీ ఏమి ఎవరికి లేదు. మీ నిర్లక్ష్యం వల్ల నిజంగా చెప్పాలి అంటే 100 మంది ప్రాణాలు పోయాయి ఆల్రెడీ. నిజంగా కాస్త మీరు అలర్ట్గా ఉండండి. ఒక నిర్లక్ష్యంతో ప్రాణాలు పోవడం అనేంత దారుణం ఇంకోటి లేదు. మన ఇండియాలో ఫ్లైట్ ఎక్కాలి అంటేనే భయపడుతున్నారు జనాలు. దానికి సొల్యూషన్ రాదా, స్టాఫ్ ని ట్రైన్డ్ స్టాఫ్ ని తీసుకోవాలి, అది సొల్యూషన్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్పారు. సూపర్. నిజంగా ట్రైన్డ్ స్టాఫ్ అఫ్ కోర్స్ వెళ్లే ముందు కూడా అన్ని ఒకసారి చూసుకోండి. ఎంత కేర్లెస్ గా మాత్రం దయచేసి ఉండకండి. థ్యాంక్ యూ.